భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగలపల్లి గ్రామం, కొత్తూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పాలి. ఒకే కుటుంబానికి చెందినటువంటి తండ్రి, కొడుకు తాలిపేరు నదిలో పడిపోయి చనిపోవడం జరిగింది. నిన్న మంగళవారం చోటు చేసుకున్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన రాముల సూర్యారావు 38 సంవత్సరాలు తన కుమారుడు దేవర్షన్ 7 సంవత్సరాలు తాలిపేరు నదిలో చేపలు పట్టడానికి వెళ్లి మునిగిపోవడం అయితే జరిగిందని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం తన కొడుకును భుజాలపై ఎత్తుకొని చేపల వేటకు వెళ్ళినటువంటి సూర్యారావు ఒక్కసారిగా వల వేయటానికి అనువైన చోటును చూసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా తెలియకుండా లోతు తగలడంతో నీళ్ళలో మునిగిపోతున్న సూర్యారావు చనిపోతానని ముందుగానే గుర్తించి తన కుమారుడినైనా కాపాడుకోవాలని తన ఊపిరంతా బిగబట్టి బలంతో ఆ కుమారుడిని నది ఒడ్డుపైకైతే బ్రతికించడం కోసం విసరడం జరిగిందని, విసిరిన క్రమంలో తన బలం సరిపోక దేవర్షన్ అయితే కుమారుడు దేవర్షన్ నదిలో లోతులోనే పడిపోవడం జరగడంతో కుమారుడు అక్కడికక్కడికే నదిలో పడిపోయి చనిపోవడం జరిగిందని, అంతేకాకుండా కుమారుడితో పాటు కుమారుడు ఒక 10 నిమిషాల అనంతరం దేవర్షన్ తండ్రి సూర్యారావు ఎవరైతే ఉన్నారో అతను కూడా చనిపోవడం జరిగిందని అక్కడే పక్కనే ఉన్నటువంటి జాలర్లు అయితే సమాచారం అందించడం జరిగింది. ఈ సమాచారం జాలర్లు వెంటనే వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది జాలరులు చర్ల మండలం పోలీసులకైతే సమాచారం అందించారు. అక్కడ హుటాహుటిన చర్ల మండలం పోలీసులు నది వద్దకు చేరుకొని దండుపేట గ్రామం నది వద్దకు చేరుకొని వారిని బయటికి వెలికి తీశారు. ఈ లోపులోనే వాళ్ళు అక్కడ మరణించడం జరిగిందనైతే తెలుస్తుంది. అయితే చర్ల సిఐ రాజు వర్మ అందించిన వివరాల ప్రకారం అయితే నదిలో చేపలు పట్టడానికి తన కుమారుని తన భుజంపై ఎత్తుకొని నదిలోకి దిగిన క్రమంలో లోతు తెలియక సూర్యారావు ఆ లోతులో మునుగుతున్న సమయంలో ఆ కుమారుడిని బతికించుకోవాలనే ఉద్దేశంతోటైతే కుమారుని ఒడ్డుపైకి విసిరినప్పటికీ కుమారుడు అప్పటికే ఆ నీళ్ళలో మునిగిపోయాడు. అక్కడ లోతులో పడి నీళ్ళలో మునిగిపోయాడని, అంతేకాకుండా ఇద్దరు మేము వెలికి తీసే సమయానికే ఇద్దరు చనిపోయారని చెప్పైతే చర్ల పోలీసులైతే సమాచారం అందిస్తున్నారు. అంతేకాకుండా మొగలిపల్లి కొత్తూరు గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు అలాగే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా అయితే ఏడుస్తున్నారైతే సమాచారం అందుతుంది.